सर्वशक्तिमान पिता परमेश्वर के नाम से సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని నామంలో मैं आपका स्वागत करता हूँ। మీ అందరికీ నేను వెల్కమ్ చేస్తున్నాను. मेरा नाम अजीत है। నా పేరు అజిత్ కుమార్. मैं एक पंडित बैकग्राउंड से నేను ఒక పండిట్ కుటుంబంలో నుంచి झारखंड स्टेट से बिलोंग करता हूँ। జార్ఖండ్ ప్రదేశం నుంచి ఈయన వచ్చిన్నారు. मैं यहाँ पे నేను ఇక్కడ ब्रदर जोशी के द्वारा జోషి గారి ద్వారా मुझे अवसर मिला कि मैं अपना गवाही आपके सामने रख सकूं। నాకు ఈ అవకాశం దొరికింది మీ అందరికీ సాక్ష్యం చెప్పుకోవడానికి. मैं किसी धर्म का నేను ఏ మతం గురించి కానీ प्रचार करने नहीं आया, నేను చెప్పడం గురించి రాలేదు. लेकिन उस परमेश्वर की నేను ఆ దేవాది దేవుని గురించి गवाही देने आया हूँ సాక్ష్యం చెప్పడానికి వస్తున్నాను. जिसका कोई धर्म नहीं है, ఆయనకి ఏ మతము లేదు, जिसकी कोई सीमा नहीं है, ఆయనకి ఏ రూల్స్ లేవు, जिसका कोई बॉर्डर नहीं है। ఆయనకి ఏ ఒక్క హద్దులు లేవు. तो मैं अपनी गवाही बताता हूँ। నేను నా సాక్ష్యం మీకు తెలియజేస్తాను. मैं बचपन से ही నేను చిన్నప్పటి నుంచి गॉड के प्रति దేవుని విషయంలో बहुत ही చాలా सीरियस रहता था విశ్వాసంగా ఉండేవాడిని. और जो भी नियम मुझे बताया जाता था నాకు ఏ నియమాలు అయితే నా కుటుంబంలో చెప్తూ ఉండేవారో उसे मैं सावधानी से पूरा करता था। నేను అవన్నీ నిష్ఠగా చేస్తూ ఉండేవాడిని. और मैं बचपन से ही मेरा झुकाव और लगाव प्रभु से था। నా చిన్నప్పటి నుంచి నేను నా దేవునికి నేను ఒంగి ఉండేవాడిని. जो भी मैं कर सकता था वो करता था। నేను నా దేవుని గురించి నేను ఏది చేయగలనో అవన్నీ నేను చేస్తూ ఉండేవాడిని. मैं अपना पूर्ण श्रद्धा से जो भी मैं कर सकता था करता था। इवन चाहे फास्टिंग हो, चाहे कहीं पे जाके प्रसाद चढ़ाना हो, कहीं पे दूर जाके सजदा करना हो या प्रणाम करना हो, वो जाके मैं करता था। నేను నా దేవుని గురించి నేను అది ఉపవాసమైనా అది ప్రసాదము దేవునికి అర్పించడం గురించైనా ఎంత దూరమైనా ఆయన గురించి నేను వెళ్ళడానికి ఎప్పుడు చేస్తూ చూస్తూ ఉండేవాడిని. मेरे पिताजी और मुझे जो भी भगवान के बारे में जो भी पता चलता था वो कथा और कहानियों से ही पता चलता था। నా తండ్రికి కానీ మాకు మా దేవుడి గురించి తెలిసింది ఏదైనా మాకు చెప్పే కథల ద్వారానే మేము తెలుసుకున్నాము. हमारे हाथ में कभी भी कोई भी स्क्रिप्चर लाके नहीं रखता था మా చేతిలో ఎప్పుడు కూడా ఏ ఒక్క గ్రంథాలు లేవు जिससे मैं सच्चे परमेश्वर को परख सकूं। దాన్ని బట్టి నేను నా దేవుడి గురించి నేను తెలుసుకోగలిగానా. लेकिन फिर भी जो भी मैं करता था उसकी खोज में बहुत हद तक जाता था। కానీ నేను నా దేవుడి కోసం నేను వెతుకుతూ ఉండేవాడిని ఎప్పుడు కూడా. और मैं यीशु प्रभु के भी बारे में बचपन में सीरियल में देखा करता था। నేను నా చిన్నప్పుడు ఇంట్లో చూసే సీరియల్ని బట్టి యేసు ప్రభు అంటే తెలుసు. जब मैं बचपन में था तो दया सागर नाम का एक सीरियल आता था। నా చిన్నప్పుడు దయాసాగర్ అని ఒక సీరియల్ వస్తూ ఉండేది. और वो मुझे बहुत अच्छा लगता था। నాకు ఆ సీరియల్ చాలా ఇష్టంగా చూసేవాడిని. जीसस के बारे में యేసు ప్రభుని గురించి और जानने को इच्छुक था, ఇంకా తెలుసుకోవాలి అనుకునేవాడిని. लेकिन मेरे पास कोई सोर्स नहीं था। కానీ నా దగ్గర దానికి సంబంధించినవి ఏమీ లేవు. और मैं ऐसे ही बढ़ता गया। అలాగే నేను బాల్యం నుంచి పెద్ద అవుతూ వచ్చాను. मेरे पिताजी और दादाजी మా నాన్నగారు మా తాతగారు एक बाबा को मानते थे। ఒక బాబాని పూజిస్తారు. उनका नाम महर्षि में ही था ఆయన పేరు మహర్షి మెహింతా. और वो हमारे गांव के पास में रहते थे। ఆయన మా సొంత ఊర్లో ఆయన ఉండేవారు. वो गुफा में रहते थे ऐसा बोलते हैं सर। ఆయన ఒక గృహలో ఉండేవారు అలా అని వాళ్ళందరూ మాకు చెప్పేవారు. वहाँ पे ध्यान साधना करते थे అక్కడే ఆయన ఎప్పుడు పూజ చేస్తూ ఉండేవారు. और उनको फॉलो करते हुए ఆయన్ని వీళ్ళ నాన్నగారు వీళ్ళ తాతగారు ఫాలో చేస్తూ सुबह और शाम పొద్దున్న సాయంత్రం 2-2 घंटे ध्यान साधना करते थे। 2 గంటలు ఆయన వాళ్ళని పూజిస్తూ ఉండేవారు. पिताजी का उम्र अभी 70 साल से ऊपर है। మా తండ్రి గారు ఆయన వయసు ఇప్పుడు 70 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్నాయి. और वो जब से होश संभाले तब से लेकर अभी तक
ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి వచ్చిన ఆయన జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అలాగనే చేస్తూనే ఉంటారు. उनको गुरु और उनको परमेश्वर करके मानते हैं. ఆయన గురువు గారినే ఆయన దేవుడు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. सुबह 3 बजे से लेके उठ के ध्यान साधना करते करते उनको इतने साल हो गए. ఆయన పొద్దున్న 3 గంటలకి లేచి ఎప్పుడు ఆయన పూజిస్తూ ఉండడం ఈ వయసు వరకు అలాగే జరుగుతూనే ఉన్నది. और सब कुछ बदल गया लेकिन कुछ भी नया नहीं दिखता है. అలా సంవత్సరములు గడుస్తూనే ఉన్నాయి కానీ కొత్తగా అయితే ఏమీ కనబడలేదు. कुछ भी गंभीर बीमारी प्रॉब्लम आने के बाद ఏమైనా పెద్ద అనారోగ్య సమస్య ఏమైనా వచ్చినప్పుడు हम उस बाबा से प्रार्थना करते. ఆ గురువు గారి దగ్గరికే వెళ్ళి మేము పూజించే వాళ్ళం. हम लोग इतना ज्यादा उनके पीछे पागल थे. ఆయన వెనకాల మేమందరము ఎక్కువ నిష్టగా ఉండేవాళ్ళం. అంటే वो बोलते थे नॉनवेज मत खाओ, तो हमारा पूरा परिवार नॉनवेज नहीं खाता था. నాన్ వెజ్ తినొద్దు అంటే మా కుటుంబం అంతా కూడా తినడం మానేసాం. हमारे दादाजी और हमारे पिताजी और हमारे जितने चाचा जी हैं सभी नॉनवेज नहीं खाते हैं. మా నాన్నగారు మా తాతగారు మాకు ఉన్న చుట్టాలందరూ కూడా మేము ఏ మాంసాహారం అనేది మేము ముట్టుకోము. हमेशा हम लोग हर सप्ताह सत्संग में जाते थे और बड़ा बड़ा माइक्स और साउंड सिस्टम लगा के दूसरे को परेशान भी करते थे. మేము మా కుటుంబం అంతా ప్రతి వారము కూడా ఈ పూజలు అవి పెట్టుకొని మేము చాలా పెద్దగా గట్టిగా అందరినీ విసిగిస్తూ కూడా ఉండేవాళ్ళము. ये मेरा बैकग्राउंड था. ఇది నా ఒకప్పుడు జీవితం. लेकिन जब से मैं नेवी में आया होश संभाला, కానీ నేను ఎప్పటి నుంచి అయితే నేవీలోనికి వచ్చానో मैं वो माहौल छोड़कर बाहर आ गया. నేను మా కుటుంబంలో జరిగినవన్నిటిని విడిచిపెట్టి నేను నేవీ గురించి బయటకు వచ్చేసాను. और मेरा शादी एक बिलीवर से होने के कारण నా పెళ్ళి ఒక క్రైస్తవురాలతో అయిన కారణంగా అది నేనే అండి. ఈయన నా హస్బెండ్ అజిత్ కుమార్, నా పేరు భార్గవి. और आगे की गवाही ఇంకా ముందు సాక్ష్యం అంతా मेरी पत्नी నా భార్య आपसे शेयर करेगी. మీతో చెప్తాది. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. దేవుడు లోకంలో జ్ఞానుల్ని కాదు వెర్రి వాళ్ళని ఆయన ఎంచుకుంటారు అనడానికి మేము ఒక కారణమై ఉన్నాము. మా సాక్ష్యము దేవుడు అందరికీ ఎన్నో సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క సాక్ష్యం అయి ఉండేటప్పుడు దేవుడు చాలా అద్భుతాలు చేస్తున్నారని మేము నమ్ముతున్నాము. ఈరోజు జోషి బ్రదర్ ద్వారా మేము సాక్ష్యం పంచుకోవడానికి దేవాది దేవుడు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే జోషి బ్రదర్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఈయనని నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఈ వాక్యము నాకు అంత తెలియదండి. అంటే అందరూ క్రైస్తవులం అని చెప్పుకుంటారు. అయితే నేను దేవుడిని ఎరిగింది నా 7th క్లాస్లో నుంచి అండి. మా చుట్టాల దగ్గర నుంచి, మా పిన్ని మా మామయ్య వాళ్ళ దగ్గర నుంచి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. ఆ తర్వాత కరుణామయుడు సినిమా చూసి యేసు ప్రభు గురించి నేను తెలుసుకోవడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను నా పాపాల గురించి ఒక నా తండ్రి రక్తం కార్చారు, ఈయన కదా దేవుడు అని నేను ఆయన్ని నమ్మాను. ఆ రోజు నుంచి నేను నమ్ముతున్నాను. కానీ ఈ వాక్యం అనేది రోజు చదవాలని చిన్నప్పుడు జీవితంలో చదువు వరకే మేము ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం, కానీ ఎప్పుడు వాక్యం చదవాలని తెలియదు. అలాగా నా జీవితము గడిచింది. ఎప్పుడు యేసు ప్రభు అంటే ప్రార్థన చేసుకోవడం, యేసు ప్రభు అంటే ప్రార్థన వినడం నాకు ఇంతవరకే తెలుసు. ఎప్పుడు అలా ప్రార్థన చేసుకుంటూ నా కుటుంబం గురించి ప్రార్థన చేసుకున్నప్పుడు నా అన్న, నా అక్క, నా తల్లిదండ్రులు కూడా రక్షింపబడ్డారు. దేవునికి వందనాలండి. ఇంతవరకు ఈయన హిందీలో చెప్తూ ఉన్నారు కదండి. ఈయనే నా భర్త. ఈయన ఇండియన్ నేవీ ఎలక్ట్రికల్ సెయిలర్గా ఆయన చేసేవారండి. ఈయన విశాఖపట్నం ఒరిస్సాలో ఎక్కడ ఉండే అక్కడ నుంచి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యి విశాఖపట్నం ఇండియన్ నేవీలో ఉండేటప్పుడు ఈయన నాకు పరిచయం అయ్యారు. అలాగా మేము లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మా అత్తయ్య వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ మా ఇంట్లో వాళ్ళ నుంచి అయితే మాకు ఇష్టపడినట్టు లేదండి. బయట అంటే మన కల్చర్ వాళ్ళ కల్చర్ వేరేగా ఉండడం వల్ల మరి వాళ్ళకి ఇష్టపడలేదు.
ఇష్టపడలేదు, కానీ నా భర్త వాళ్ళ కుటుంబం అయితే వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకొని అక్కడ మా అత్తయ్య గారి ఇంట్లో నేను వెళ్ళి ఉండడం జరిగిందండి. నేను యేసుప్రభుకి ప్రార్థించడమే కానీ నేను బైబిల్ ఇప్పి చదవడము, బైబిల్లో ఏమి రాసుంది, నేను పెళ్లి చేసుకున్నది కరెక్టేనా, నేను వెళ్ళి గుడిలో మరి ఈయనతో వీళ్ళలో సింధూరం పెడతారండి పైకి, గుడి బయట ఆయన నాకు సింధూరం పెట్టారు. ఇవి అన్నీ కరెక్ట్ కాదని కూడా నాకు తెలియదండి. నేను ప్రార్థన చేసుకుంటున్నా, యేసయ్య ఈయన్ని నేను ఇష్టపడ్డాను, నేను ఈయన చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాను. ఒకవేళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే నేను మానేద్దాము అని అనుకున్నానండి. అయితే వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవడం వల్ల గుడిలోని మాకు పెళ్లి చేయించారు. తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి. వాళ్ళ ఇంటిలో నా మ్యారేజ్ అయిన తర్వాత ఈయన వెళ్ళిపోయారు. ఈయన ముంబై ట్రాన్స్ఫర్ అయిపోయింది. వైజాగ్లో మా పరిచయము, వైజాగ్లో ఉన్నప్పుడు ఈయన ముంబై వెళ్ళిపోతున్నారని, అందుకని మ్యారేజ్ ఇప్పుడు చేసుకుంటే మళ్ళీ నేను ముంబై వెళ్ళిపోతున్నాను కదా అని అన్నారు. అయితే మా మ్యారేజ్ అయ్యి నన్ను మా అత్తయ్య గారి ఇంట్లో ఉంచారు. ఈయన ముంబై వెళ్ళిపోయారండి. ముంబై వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాను. మా అత్తయ్యని బట్టి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా, ఏ విషయంలోనైనా, అదేమంటారు, పూజ గదుల్లోని వాటిల్లోని నేను ప్రతిసారి దేవుడికి చెప్పేదాన్ని, ఏదో నాకు ఇబ్బంది పెట్టండి, నేను వాళ్ళందరి మధ్యలోకి నాకు వెళ్ళడము ఇష్టపడట్లేదు. అంటే యేసయ్యని నమ్ముకునేటప్పుడు ఏమంటారు, కొంతవరకు ఎవరో చెప్పినప్పుడు నేను వినడమే కానీ అసలు బైబిల్లో ఏముంది, ఒక పెళ్లి విషయంలో మనము ఎలా చేసుకోవాలి, తల్లిదండ్రులని సన్మానించాలి, నా తల్లిదండ్రులకి నేను ఒబే చేయాలి, నా ఇష్ట ప్రకారము నేను ఈయనతో పెళ్లి చేసుకున్నాను. అది కూడా వీళ్ళ పూజల్లో వీళ్ళు ఎలా అయితే చేసుకుంటారో అలా చేసుకుంటూ వెళ్ళాను. మా అత్తయ్య మావయ్య గారు గుడ్లకి వాటికి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళతో వెళ్ళలేక, వాళ్ళతో ఉండలేక నేను చాలా వేదన అనుభవించి బైబిల్లో నేను పట్టుకెళ్ళానండి. అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు నా రూమ్లో పెట్టుకునేదాన్ని, కానీ అది పట్టుకొని ప్రేయర్ చేసుకునేదాన్ని. అయితే ఎప్పటి నుంచి అయితే ఇంకా ఈయన వెళ్ళిపోయారో, ఈయన ముంబై వెళ్ళిపోయారో, అప్పుడు నేను ఒక్కరిదాన్నే అయిపోయాను. ఇంకా ఏదైనా సరే మా అత్తయ్య మావయ్య గారి దగ్గర ఉండాలి. ఇంకా అప్పుడు నేను ఈ వాక్యము మొట్టమొదటిసారి నేను తెరిచి మొదలు పెట్టానండి చదవడం. అప్పుడు నాకు తెలిసింది నేను ఎంత తప్పు చేశానో, నేను ఎంత తప్పులోకి వచ్చానో అన్నది. అయితే ఈ వాక్యం చదవడం మొదలుపెట్టి 1 నెల రోజులు అయ్యిందండి. ఈలోగా నేను ప్రార్థన చేస్తున్నా. మామూలుగా ఆ బీహార్ జార్ఖండ్ సైడ్ ఎలా ఉంటుందంటే, మ్యారేజ్ అయిన తర్వాత కోడలు అక్కడికి వెళ్ళినప్పుడు 2 ఏళ్ళు అత్తయ్య గారింట్లో వాళ్ళు ఉంచేస్తారు. వాళ్ళది బయట ఉద్యోగమైనా, వాళ్ళ దగ్గర ఉద్యోగమైనా సరే కోడలు ఖచ్చితంగా అత్త మామగారికి సేవ చేస్తూ ఉండాలి. అక్కడ ఏంటంటే రోజు వాళ్ళకి కాలు నొక్కాలండి. ప్రతిరోజు సాయంత్రం అయితే వాళ్ళకి కాలు నొక్కాలన్నమాట. ఇది వాళ్ళ అక్కడ ట్రెడిషన్. అలాగా నేను ఎప్పుడు ఆవిడకి కాలు నొక్కుతూ ఉండేదాన్ని. 3 గంటలు 4 గంటలు అలా ఈయన ఉండేవారు కాదు. నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఆవిడకి అలాగ 3-4 గంటలు నేను చేస్తూ ఉండేదాన్ని. నాకు నా భర్తకు పెళ్ళయింది కానీ ఆయన ముంబై వెళ్ళిపోయారు, నేను ఇక్కడ ఉండేదాన్ని. ఒకవేళ ఏదైనా నాకు వాళ్ళ వంటలు సరిగ్గా వచ్చేవి కాదు. నాకు సౌత్ ఇండియా వంటలు కానీ నార్త్ ఇండియా వంటలు అవి రావండి. నాకు మా తోటికోళ్ళు వాళ్ళు తిట్టేటప్పుడు మా అత్తయ్య అప్పుడప్పుడు అనేది, వాళ్ళకి అటు సైడ్ వాళ్ళకి రావు కదా, వాళ్ళని విడిచిపెట్టండి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ అమ్మాయి ఉంటుంది అనుకుంటావా, నువ్వు చూడు అలాగా పారిపోతుంది, నీ కొడుకును వదిలేసి పారిపోతుంది, తర్వాత నీకు తెలుస్తుంది అనేసి అనేవారనమాట. నేను చాలా వాళ్ళతో ఇంట్లో రోజు గొడవలు అయ్యేది. నా భర్తకి ఏదైనా ఫోన్ చేసి చెప్పుకుందామంటే వాళ్ళందరూ ఇంట్లో ఉండేవారు. నేను నా భర్త కూడా చెప్పుకోలేని స్థితిలో నా యేసయ్య నా వాక్యము గుర్తొచ్చి అప్పుడు నేను ఈ వాక్యము తెరిచానండి. ఈ వాక్యంలో నుంచి దేవుడు నాతో రోజు మాట్లాడారు. నేను బలపడ్డాను. వెంటనే 1 నెల రోజుల్లోనే నా భర్త వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి తిన్ని ముంబై తీసుకొచ్చే అనేసి అన్నారు. మా అత్తయ్యకి తీసుకెళ్ళడం కూడా ఇష్టం లేదు. కొడుకు దగ్గర మంచిగా ఉండాలి. ఎందుకంటే 2 ఏళ్ళు వీళ్ళలో ఇది ఒక అలవాటండి. 2 ఏళ్ళు కోడలు ఉంచుకుంటారు. నా భర్తకి వద్దు అని చెప్పలేక, నన్ను ఓకే చెప్పలేక నేను అసలు అయితే ముంబై వెళ్తానని అనుకోలేదండి. మా అత్తయ్య వాళ్ళు అటు సైడ్ ఊర్లో చాలా ఇదిగా ఉంటుంది. నన్ను ఏదో వీళ్ళు చేసేస్తారు నాకు అర్థమైందండి. నా ఉన్న ప్రూఫ్లు అన్నీ ఉంటాయి కదా, కార్డులు అవన్నీ కూడా వాళ్ళు దాచేశారు. నేను అనుకున్నాను నేను వెళ్ళలేను,
నా యేసై నాతో ఉంటే నన్ను తీసుకెళ్తారు. అయితే నేను తప్పు చేశాను కదా, అయితే ఈ తప్పుకి నేను ఇది అనుభవించాలేమో అని నేను అనుకున్నాను. మా అత్తయ్య వాళ్ళు అయితే నన్ను అసలు పంపడానికి ఇష్టం లేదు, వాళ్ళు పంపాలనుకోలేదు. అయితే వాళ్ళ ద్వారానే నా దేవుడు తిరిగి నన్ను నా భర్త దగ్గరికి చేర్చారు. దేవుడు క్షమించే దేవుడు. అప్పుడు నేను దాన్ని తెలుసుకున్నానండి. దేవుడు క్షమించే దేవుడు, దేవుడు నమ్మదగిన దేవుడు అని. ఇంకా ఈ వాక్యాన్ని ఆ రోజు నేను పట్టుకున్నానండి. మా అబ్బాయితో ఎప్పుడైతే ఈ వాక్యము, తర్వాత మా అబ్బాయి పుట్టడము, మా అబ్బాయి కొంచెం పెరగడం, వాడిని దేవుళ్ళో పెంచాలని నేను రోజు రాత్రిపూట అబ్బాయితో కూర్చొని బైబిల్ పట్టుకొని మేము ప్రేర్ చేసుకొని, అబ్బాయి నేను ఒకలాగా ఒక చిన్న పాట పాడుకొని నేను వాక్యం చెప్తూ ఉండేటప్పుడు ఈయన చాలాసార్లు వచ్చి నాకు వ్యతిరేకించారు. వాడిని ఎందుకు అలాగా నువ్వు పాడు చేసేస్తున్నావు, వాడిని ఎటు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు, నువ్వు చేసుకో, నా పిల్లల్ని మాత్రం నువ్వు పాడు చేయొద్దు అని చెప్పి నాకు చాలాసార్లు మా ఇద్దరి మధ్యలో వాదనలు జరిగేవండి. ఎంతగా అంటే ఒక్కొక్కసారి మీదకు వచ్చేసి ఇంకా ఆయన ఇంకా పిల్లల్ని పట్టుకొని కూడా ఒక్కొక్కసారి ఇంట్లోంచి వెళ్ళిపోయేవారు. అమ్మ చెప్పేది నమ్మకు, అమ్మ చెప్పేది తప్పు అని అంటూ ఉండేవారు. నేను దేవుడి గురించి చెప్పడం నా భర్త ఇష్టపడేవారు కాదు. మా అబ్బాయికి చెప్పేటప్పుడు అమ్మ చెప్పేది వినకు, అది కాదు దేవుడు, పద చూపిస్తాను అని చెప్పి ఆయన అప్పుడప్పుడు ఇంట్లోంచి తీసుకువెళ్ళడం, మా అబ్బాయికి బొమ్మలు పెడుతూ ఉంటారు కదండి సెప్టెంబర్లో అక్టోబర్లో, వాటి దగ్గరికి తీసుకెళ్ళి వాడికి చూపిస్తూ ఉండేవారు. ఇంకా ఒకసారి మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఈ విషయంలో చిన్నగా వాదన మొదలైనప్పుడు ఆయన ఎంతగా కోపడ్డారంటే కొట్టేయడానికి ఒక పెద్ద వస్తువు నా మీదకి ఇసిరేశారండి. అంటే అసలు ఇష్టపడేవారు కాదు. నాకు పిల్లలు పుట్టడం అన్నది కష్టము. దేవాది దేవుడు నాకు బాబు నా కడుపులో ఇచ్చినప్పటి నుంచి నాకు ప్రతిరోజు ఇబ్బంది పడుతూనే ఉండేదాన్ని. హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యేదాన్ని. ఏసైకి ఖచ్చితంగా నా బిడ్డని ఇచ్చేసానండి. నా కడుపులో ఉన్న దేవుడికి ఇచ్చేసాను. రోజు వాడికి కడుపు మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ దేవుళ్ళో, తండ్రి నా బిడ్డ వచ్చిన దగ్గర నుంచి నీలోనే పెరగాలి అని దేవుడికి నేను చెప్తూ ఉండేదాన్ని. అయితే బాబు బయటకు వచ్చిన దగ్గర నుంచి నాకు అసలు సమస్య మొదలైందండి. నా భర్త చూస్తే వాళ్ళు వేరేగా పూజలు, నేను చూస్తే నా దేవుడు. ఇప్పుడు నా బిడ్డ అపవిత్రం అవ్వకూడదు అనేసి నాకు ఎంతో ఆశగా ఉండేదండి. అయితే నా భర్త చూస్తే చాలా నిష్టగా ఉండేవారు. ఎక్కడ గుడి పట్టుకెళ్తే ఎక్కడ ఏముంటే అక్కడికి నా బిడ్డని తీసుకెళ్ళడం కోసం ఎప్పుడూ చూస్తూ ఉండేవారు. రోజు దేవుడికి ప్రార్థిస్తూ ఉండేదాన్ని, ఈరోజు ఎలా గడుస్తుంది తండ్రి, నాకు నా బిడ్డని అపవిత్రం అవ్వకుండా ఈరోజు ఎలా వెళ్ళాలి, నాకు ఇంతవరకు తెలియదు తండ్రి. ఒక అన్యున్ని పెళ్లి చేసుకోవడం తప్పని, కానీ ఒక మూర్తి, అవి విగ్రహాలే తప్పితే అవి ఏమి కాదు కదా, అక్కడికి నా భర్త వెళ్ళడం అన్నది అసలు ఇది దేవుడికి ఎలా ప్రభువా నీకు చెప్పడం అని నేను ప్రార్థించినప్పుడు అలాగా 6-7 ఏళ్ళు గడిచిందండి. నా భర్త ఒకవేళ నా ఇష్టాన్ని ఎప్పుడు కాదనేవారు కాదు. నన్ను చర్చికి పట్టుకెళ్ళి అక్కడ విడిచిపెట్టేసేవారు. మళ్ళీ తిరిగి ఆయన చర్చిలో నన్ను పికప్ చేసుకోవడానికి మాత్రమే వచ్చేవారు. తర్వాత అలా గడుస్తూ ఉంటుండగా నా ఆడపిల్లలు, నాకు 2 కలవ పిల్లలు పుట్టారండి. ఆ కలవ పిల్లల్ని పట్టుకోవాలి, నేను చర్చికి వెళ్ళడం నేను ఇష్టపడతాను, అది ఆయనకి తెలుసు. నా పిల్లల్ని పట్టుకోవడానికి అనేసి మొట్టమొదట ఆయన చర్చిలోకి అడుగు పెట్టారు. అయితే అంతా తెలుగు, ఈయనకైతే ఇప్పటికీ కూడా తెలుగు రాదు, ఈయనకి తెలుగు అర్థం కాదు. ఆయన వచ్చి కూర్చునే వాళ్ళు, పిల్లల్ని ఆడించి పిల్లల్ని ఎత్తుకొని మళ్ళీ అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళమండి. అలా అయితే ఈయన రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఈయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తాయి కదా అని ఎంత పిచ్చిగా అంటే రాత్రులు పడుకునేవారు కాదు, పగలు పడుకునేవారు కాదు, ఎప్పుడూ కూడా చదువుతూనే ఉండేవారు. నాకు ఇంట్లో పిల్లలు పడిపోతున్నా, పిల్లలు 2 ఏళ్ళు వాళ్ళు పడిపోతున్నా ఏమవుతున్నా సరే కోపంగా తలుపు గెడపెట్టేసుకొని పిల్లల్ని రానిచ్చేవారు కాదు, నన్ను రానిచ్చేవారు కాదు. నేను చదువుకోవాలి అని చాలా ఒక పిచ్చిగా అయిపోయారండి. చాలా రోజులు అలాగే ఉండిపోయినప్పుడు నేను ఏసైకి ప్రార్థన చేసినప్పుడు ఏసై అన్నారు, ఇప్పుడు వెళ్ళి ఆయనకి సువార్త చెప్పు అని అన్నారు. నేను వెంటనే నా భర్త దగ్గరికి వెళ్ళి సువార్త చిన్నగా చెప్పానండి. ఈ బుక్స్ చదివితే ఇది కాదు, జ్ఞానం ఇచ్చేది అది కాదు, నీకు కేవలం ఈ బైబిల్ మాత్రమే జ్ఞానం ఇస్తుంది. ఒకసారి వాక్యం చదువు, వాక్యానికి దేవుడికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే దేవుడు నిన్ను చూస్తారు అని చెప్పినప్పుడు చాలా వాదనలు జరిగేవండి. ఒకరోజు ఎలా అంటే 3 పట్టుకొని, దేవా నేను ఈయన్ని విడిచిపెట్టేస్తాను, నాకు వద్దు,
మిమ్మల్ని నమ్ముకొని వెళ్ళాలని నేను ఆశపడుతున్నానని కూడా దేవుడిని అడిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. అప్పుడు నా భర్తకి బైబిల్ మొబైల్లో యాప్లో ఆయనకి డౌన్లోడ్ చేసి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత అలాగా గొడవలు అవుతున్నాయి, అలా అవుతుంది. ఒకరోజు వాళ్ళు దీపావళి ఆయన చేసుకుంటున్నారు. ప్రతి దీపావళికి ఈయన చేసుకునేటప్పుడు మా ఇంట్లో ఏదో ఒక సమస్య వచ్చేది. ఒకసారి నా భర్తకి కాలిపోయింది, ఒక సంవత్సరం నా కొడుకు కాలిపోయింది, ఒక సంవత్సరము నా చిన్న పాపకి ఏమైందో తెలియదండి. మేమందరం చూసేసరికి తను పడిపోయింది. ఇక్కడ నుంచి ఇదంతా బ్లడ్ వచ్చేస్తుంది, పళ్ళు గుచ్చికిపోయి అది పంటలోనో ఎక్కడ గుచ్చుకుందో ఏమైందో కూడా తెలియదండి. వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ చాలా పెద్దగా తెగిపోయింది. 3 కుట్లు మా చిన్న పాపకి పడ్డాయి. ఆ తర్వాత ఈయనకు అనిపించింది నేను చేస్తుంది తప్పు, ఏదో జరుగుతుంది, ఎందుకో నాకు ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఆటంకం వస్తుంది అని చెప్పి ఆయనకి అప్పుడు ప్రశాంతత లేదు. బిడ్డకి అలా ఉన్నది, బిడ్డ రాత్రంతా పడుకోలేదు, బిడ్డకి అలా తగిలింది. నేను చేసే దీపావళి వల్లే నా బిడ్డ ఈరోజు చాలా సమస్య అనుభవిస్తుంది, పాలు కూడా తాగలేని స్థితిలో ఆ బిడ్డ ఉండిపోయిందండి ఆ రోజంతా. అప్పుడు నా భర్తకి చెప్పాను, నీకు శాంతినిస్తారు దేవుడు, ఒకసారి వాక్యం చదువు అన్నాను. ఆయన మోకాళ్ళేసి వాక్యం చదవడం మొదలుపెట్టారండి. అది ఎంతగా అంటే చాలా తొందరగా బైబిల్ అంతా ఆయన చదివి పూర్తి చేశారు. ఆయన బుక్స్ చదవడం చాలా తక్కువ చేసేశారు. ఈ బైబిల్ చదువుతూ మధ్యలో ఉండేటప్పుడే ఆయనకి ఏ ఉద్యోగం కోసం అయితే ఆయన వెళ్ళి రాశారో, స్టీల్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్ది, మన స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంది, ఉత్తరప్రదేశ్లో ఇంకో బ్రాంచ్ ఉందండి, అక్కడ కూడా ఈయన సెలెక్ట్ అయ్యారు. ఇండియా మొత్తంలో 4 వీళ్ళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈయన ఒక్కరుగా సెలెక్ట్ అయ్యారు. అప్పుడు దేవునిలో ఆయన విశ్వాసము ఒక స్టెప్ చిన్నగా మొదలైందండి. అంటే వాక్యానికి నేను ప్రయారిటీ ఇచ్చినప్పుడు అది దేవాది దేవుడు నాకు ఇలా ఇచ్చారు అని ఆ ఒక విశ్వాసము, ఆ మెట్టు ఆయన ఎక్కగలిగారండి. ఆ విశ్వాసం మెట్టు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆయన మొదటిసారి ఆ రోజు ఆయన సెలెక్ట్ అయిన తర్వాత ఆయన దేవుడికి వందనాలు చెప్పారు. ఆయన ఆ రోజు ఏడ్చారు. అంటే మీరు మీ వాక్యంలోనే జ్ఞానం ఉందని ఈరోజు తెలుసుకున్నానని ఆయన చెప్పారు. ఆ తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ప్లాంట్లో పిలిచినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఇది రిజెక్ట్ అయిపోయారండి. ఆయన ఏవో డాక్యుమెంట్స్ లేవు అని చెప్పడం కారణంగా ఆయన రిజెక్ట్ అయిపోయారు. రిజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా నేను అన్నాను, దేవుడు నమ్మదగిన దేవుడు, నీకు మంచి జీవితం ముందు రానున్నది, నువ్వు వాక్యము చదువు, నువ్వు వాక్యం కాసే చూడు అని చెప్పానండి. ఆయన అలా వాక్యంలో లోతుగా వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ ఆయనకి ప్రతిరోజు గైడెన్స్ పరిశుద్ధాత్మనండి. నేను వెళ్ళి ఏమైనా చెప్పితే ఆయన చెడుగా అనేవారు. మనం ప్రసాదం తినకూడదు, అది ఎందుకంటే అది విగ్రహాలది అంటే నాకు గొడవ, చాలా పెద్ద ఇంట్లో గొడవలు అయ్యేవండి. నేను ఎప్పటికప్పుడు అలా తగ్గిపోయేదాన్ని, దేవుడికి ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అయితే ఏమైంది, ఖచ్చితంగా ఈయన బైబిల్ చదువుతున్నప్పుడు ఇలా రిజెక్ట్ అయిపోయింది, వచ్చేసింది. ఈయన 2 రోజులు బాధపడ్డారు, మళ్ళీ 3వ రోజు నుంచి బైబిల్ చదివారు. ఒకరోజు ఈయన వాకింగ్కి బయటికి పొద్దున్న వెళ్తున్నారు. అప్పుడు బయట ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదండి, 440 వోల్టేజ్ పాస్ అయ్యేది ఉంటుంది కదా. ఈయన ముందు నుంచి ఒక లారీ వెళ్ళినప్పుడు ఆ వైర్ తెగిపోయి అది స్పార్క్ వస్తుంది. అది ఈయన చూస్తుండగానే ఆ వైర్ ఈయన మీద నుంచి एक बार की बात है जब मैं वॉकिंग जा रहा था ఒక సమయంలో నేను వాకింగ్కి వెళ్తున్నా పొద్దున్న లేచి, और मैं रोड के लेफ्ट साइड से जा रहा था. నేను రోడ్ లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. रोड के राइट साइड से రైట్ సైడ్ నుంచి एक बड़ा लॉरी जा रहा था ఒక పెద్ద లారీ సామాన్లతో వెళ్తూ ఉన్నది. और वो सामान इतना हाइटेड था, ఆ సామాన్లు చాలా హైట్ గా ఉన్నది లారీకి. 440 वोल्ट का वायर 440 వోల్టేజ్ నుంచి వచ్చే వైర్ को तोड़ दिया. అది ఇరగ్గొట్టుకుంటూ లారీ వెళ్ళింది. और जैसे ये वायर टूटा, ఆ వైర్ ఎప్పుడైతే ఆ లారీ నుంచి విరిగిందో ట్రాన్స్ఫార్మర్ నుంచి 4-5 बार आवाज आया. చాలా పెద్దగా సౌండ్లు వచ్చాయండి. और वो वायर मुझे दिख रहा था कि गिरने वाला है. ఆ వైర్ నాకు తెలుస్తుంది అది కింద పడబోతుంది అని. मैं सोचा इससे पहले गिर जाएगा, मैं दौड़ के आगे निकल जाऊंगा. అది కింద పడిపోయే లోపు నేను అక్కడ నుంచి వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాను. लेकिन मेरी बहुत कोशिश के बाद भी వెళ్ళిపోదామని ప్రయత్నించాను గాని वो मेरे गले में आके फंस गया. నా మెడలో వచ్చి అది ఇలా ఇరుక్కుందండి. और फिर मैं उसको जल्दी से छुड़ा के నేను దాన్ని వెంటనే తోసేసి आगे बढ़ा.
నేను ముందుకు వెళ్ళాను. और मैं शॉक में रह गया నేను చాలా ఆశ్చర్యంగా ఉన్నాను. क्योंकि मैंने उस 440 वोल्ट से लाइव वायर से स्पार्क देखा था. ఎందుకంటే ఆ 440 వోల్ట్స్ వైర్ నుంచి వచ్చే ఒక కరెంట్ అది కనిపిస్తూ ఉందండి. और मुझे लगा कि मैं कैसे बच गया, నేను ఎలా బ్రతికిపోయాను అన్నది నాకు అసలు అర్థం కాలేదు. लेकिन फिर भी प्रभु का महिमा, मैं प्रभु को नहीं छोड़ा. దేవుని మహిమ, ఆయన కృప నన్ను విడవలేదు. प्रभु हमारा सुरक्षा करता है. యేసు ప్రభు మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు. అలా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు అంత ఇబ్బందిలోంచి ఆయన వెంటనే ఇంటికి వచ్చేసి చాలా భయపడి అప్పుడు ఈయన అన్నారు, ఈ వాక్యంలో ఏదో శక్తి ఉన్నది, నాకు ఎక్కడ వెళ్ళినా సరే నన్ను అడ్డంకపరుస్తున్నది అని అన్నారండి. అప్పుడు దేవుని స్తుతించేమో. ఆ 2-3 రోజుల తర్వాత రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక గొడౌన్లో నేను నా భర్త వెళ్తూ ఉంటుండే. అది చాలా చీకటి ప్రదేశం. అయితే ఆ గొడౌన్లోంచి మేము వెళ్ళేటప్పుడు నా చుట్టుపక్కల ఏవో ఉన్నాయి. నేను అవి చూసినప్పుడల్లా నేను చూశాను, అవన్నీ చాలా క్లియర్గా చూస్తుంటే నా భర్త ఏమేమి పూజించారో అవన్నీ కూడా నాకు ఇటు అటు కూడా కనబడుతూ ఉన్నాయండి. అలా వెళ్తున్న కొలది నాకు భయం వేస్తుంది. చాలా భయంకరంగా ఒక్కొక్క ఆకారాలు కనబడుతున్నప్పుడు ఆయన చెయ్యి గట్టిగా పట్టేసుకొని నేను వెళ్ళిపోతూ నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ దర్శనంలో నేను ఎక్కడికి వెళ్తున్నాను తండ్రి, ఇంత అంధకారంలోంచి వెళ్తున్నాను ఏంటి అని. వెళ్ళేటప్పుడు 1 కిలోమీటర్ దగ్గర నడిచి వెళ్ళినంతసేపు ఆకారాలు ఉంటూనే ఉన్నాయండి. ఆకారాలు నాకైతే చాలా భయంకరంగా అనిపించింది. అవి నేను చూసినప్పుడు అనుకుంటున్నాను, నా భర్త ఇక్కడికి వెళ్ళేవారు కదా, అక్కడికి వెళ్ళి పూజించేవారు కదా అని నేను అనుకుంటూ నా భర్తని పట్టుకుంటూ వెళ్ళేటప్పుడు ముందుకు వెళ్ళేసరికి ఒక ఇంత పెద్ద తాళం చెవితో ఎవరో ఆ తాళాన్ని తెరుస్తున్నప్పుడు చూసినప్పుడు నేను నా భర్తతో అన్నాను, ఎవరో తాళం తెరుస్తున్నారు అక్కడ, మనం వెళ్దాము అని. మేము గబగబా వెళ్ళేసరికి ఆయన ఎవరో తాళం తెరిచి ఆ తలుపుని విసిరేశారండి. విసిరేయంగానే చాలా పెద్ద లైట్, అది ఎంత లైట్ అంటే మామూలుగా మనం చూసే ఈ బయట లైటింగ్లో కాదండి. అంత అంధకారంలోంచి వెళ్ళినప్పుడు అది ఈ లైట్ కాదండి, ఇది ఖచ్చితంగా దేవాది దేవుడి వెలుగు. ఖచ్చితంగా అదే వెలుగుని నేను చూడగలిగాను. ఆ వెలుగులోంచి మేము బయటికి రాగానే ఒక చాలా ప్రశాంతమైన ఒక ప్లేస్లోనికి మేము వెళ్ళిపోయామండి. ఈ దర్శనము నేను చూసిన తర్వాత నా భర్తకి చెప్పినప్పుడు, నా భర్త అప్పటికే వాక్యం చదువుతున్నారు కదా, ఇలా నాకు దర్శనం వచ్చింది ఆయన చెప్పినప్పుడు ఆయన వెంటనే ఏమన్నారంటే, ఆయన అప్పుడు ప్రకటన గ్రంథం చదువుతున్నారు. ఇది ప్రకటన 3వ అధ్యాయం 8వ వాక్యంలో ఇది ఉన్నది. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామమున ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వేయనేరడు అని వాక్యం ఆయన చెప్పేసరికి నేను దేవునికి కృతజ్ఞాస్తుతులు చెప్పాను. నా దర్శనంకి అర్థమేంటో నాకే తెలీదు తండ్రి, ఇన్నాళ్ళు వాక్యం చదువుతున్నాను కానీ నా భర్త ఇంకా నిన్ను పూర్తిగా ఎరగని నా భర్త దానికి అర్థం చెప్పారు. అంటే నా భర్త ఇంకా ఆ అంధకారంలోంచి ఆయన వెలుగులోనికి రాబోతున్నారు అని మేము ఎంతో సంతోషించామండి. ఖచ్చితంగా ఆ వారం రోజుల్లో అది ఒక అద్భుతం అండి. ఈ నేను ఏ దర్శనం అయితే ఈయనకి పొద్దున్న లెగ్గానే మనం మాట్లాడుకునేటప్పుడు ఏ దర్శనం అయితే నేను ఆయనకి వెళ్ళి చెప్తున్నానో అప్పుడు ఆయన చదివిన రోజు వాక్యం, ఆయన పొద్దున చదివేటప్పుడు చదివిన వాక్యము ఇదే అయ్యిందండి. ప్రకటనలు 3వ గ్రంథం ఆయన చదువుతున్నారు. అప్పుడు ఈ దర్శనాన్ని బట్టి వెంటనే ఆయన ఈ వాక్యం చెప్పారు, ఇదిగో ఈ వాక్యమే నీకు దేవుడు చూపించారు, తలుపులు తీసి ఉంచారని చెప్పారు. ఎంతో ఆనందించామండి దేవుళ్ళో. ఒక వారం రోజులు ఇది అయినా ఖచ్చితంగా ఒక 8 రోజుల్లో అద్భుతంగా మా చర్చ్లో నిజానికి ఈయనకైతే ఎవరు బైబిల్ అర్థం చెప్పేవారు కాదండి. ఎప్పుడైనా ఈయన చర్చ్కి వచ్చేటప్పుడు పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తుంటే నేను ఆయనకి వాక్యం ఇప్పి చూపించేదాన్ని, ఇది పాస్టర్ గారు చెప్తున్నారని. పాస్టర్ గారు చెప్పేది ఈయనకి అర్థమయ్యేది కాదు కానీ దేవాది దేవుడు ఈయనకి దాని నుంచి దేవుడు ఒక రివల్యూషన్ ఇస్తే ఆయన దానిలోనే ఆయన ఉండేవారు కానీ ఆయన చెప్పేది పాస్టర్ గారు చెప్పేది అయితే మాత్రం ఆయనకి అర్థమయ్యేది కాదు. అయినా దేవాది దేవుడు
ఈయన్ని రక్షించుకున్నారు. ఖచ్చితంగా ఆ 8-9 రోజుల్లోనే ఈయన మరి రక్షణలోనికి రాగలిగారండి. నేను రక్షణలోనికి రావడం 2013లో జరిగిందండి. ఈయన రక్షణలోకి రావడం 2019లో జరిగింది. ఇంకా ఈయన రక్షణలోకి వచ్చిన తర్వాత నా కుటుంబంలో అన్ని అద్భుతాలంటే మహా అద్భుతాలు దేవుడు వెంటనే చేస్తూ ఉన్నారండి. ఆ తర్వాత మేము గుజరాత్ వెళ్ళిపోయాము, ఒక ప్రైవేట్ జాబు. అక్కడ 2 monthsలోనే మళ్ళీ ఏ ఉత్తరప్రదేశ్ జాబు ఈయన రిజెక్ట్ చేశారో అదే జాబ్ని మళ్ళీ దేవాది దేవుడు తిరిగి తీసుకొచ్చారండి. అక్కడ కూడా ఈయనకి బీపీ షుగర్ ఉండడం వల్ల మామూలుగా ఆయన మెడికల్ టెస్ట్లో సెలెక్ట్ అవ్వరు. దేవాది దేవుడు ఎందు నిమిత్తమో మందులు అవి ఏమీ వేసుకోలేదు, ఆయన వెళ్ళారు. బీపీ షుగర్ కూడా లేకుండా ఆయన ప్రణాళికను బట్టి మేము వెంటనే ఉత్తరప్రదేశ్ వెళ్ళగలిగామండి. అక్కడ 3 సంవత్సరంలో మేము ఉన్నాము. ఈ 3 సంవత్సరంలో అక్కడ ఈయన దేవుడి గురించి ఈయన నమ్మింది, ఈయన జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు వాళ్ళ ఎంప్లాయీస్కి అందరికీ చెప్పేటప్పుడు చాలామంది ఈయన తృణీకరించారు, చాలామంది ఈయన్ని వేరుగా ఉంచేశారు. ఈయన ఒక్కలే డ్యూటీలో ఉండేవారు. 3 ఏళ్ళు జరిగిన తర్వాత మేమందరము రోజు ప్రార్థనలో రోజు మా జీవితాలు గడుస్తూ ఉంటుండగా మాకు చర్చికి ఉత్తరప్రదేశ్లో చర్చెస్ ఉండవు కదండి. మేము 80 కిలోమీటర్ల వరకు మేము చర్చ్కి వెళ్ళే వాళ్ళము. ఒక సంవత్సరము అలా జరుగుతూ ఉంటుండగా మళ్ళీ ప్రార్థించినప్పుడు దేవుడు కొంచెం దగ్గరలో, ఒకవైపు 40 కిలోమీటర్ల దగ్గరలో ఒక చర్చ్ ఏర్పరిచారు. ఆ చర్చ్కి మేము ఒక సంవత్సరం పాటు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత సడన్గా దేవుడు ఈ ఉద్యోగాన్ని మానేయమని ప్రేరేపించారు. అయితే మాకు ప్రేరేపణ వచ్చింది ఉద్యోగం మానేయాలని. అయితే నేను అనుకుంటున్నాను నా భర్తకి చెప్దాము ఈ మాట, మరి దేవుడు నాకు చెప్తున్నారు కదా అని నేను భయపడ్డాను ఆయనకి చెప్పాలంటే. దేవుడు వరుసగా మాతో 3 వారాలు మాట్లాడారండి. నాకు ఒకసారి దర్శనంలో చూపించారు, సూట్ కేసులు అవి పట్టుకొని మేము అక్కడ విడిచి వెళ్ళిపోతున్నాము అని చూపించారు. అయితే ఈలోగా 3 వారాలు నేను కార్యం చేయగా త్రిప్పగలిగేవారు లేరు అని అన్నారు. అయితే అక్కడ ఖచ్చితంగా ఈయనకు కూడా వాక్యంలోంచి మాట్లాడారు, ఆ ప్లేస్ విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నారు. అదే మాట నాకు చెప్తున్నారు కానీ నేను ఈయనకి చెప్పాలంటే నేను భయపడుతున్నాను. ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఇన్ని రోజుల తర్వాత దేవుడిచ్చిన ఉద్యోగం ఇది ఎలా విడిచిపెట్టి వెళ్ళాలని. ఈలోగా నేను ఆయనకి ఎలాగైనా చెప్దామని అనుకునేటప్పుడు ఆయన వచ్చి కూడా నాకు చెప్పింది కూడా ఇదే మాట అండి, దేవుడి ఉద్యోగాన్ని విడిచిపెట్టమంటున్నారు అన్నారు. అయితే ఇద్దరికీ దేవుడు నాకు అర్థమైంది, మాతో ఏది దేవుడు ఏమైనా చెప్పాలనుకునేటప్పుడు ఇద్దరికీ ఏకాత్మలో ఒక మాట చెప్తున్నారండి. దాన్ని బట్టి మేము ముందుకి వెళ్ళగలుగుతున్నాము. ఆ రోజు నా భర్త చెప్పినప్పుడు దేవుడు నాకు అదే చెప్పినప్పుడు మేము కలిసి ప్రార్థించాము. అయ్యా మీరు నాకు అదే చెప్తున్నారు, ఆయనకి అదే చెప్తున్నారు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం విడిచిపెట్టాలంటే మాటలు కాదు తండ్రి, మా పోషణ ఎలాగా అని మేము బాధపడుతునేటప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడారు. ఒకరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. దేవాది దేవుడు మన పోషకుడు, ఆయన చేతిలోనే మనం ఉన్నాము, ఆయన కృపను బట్టి మనం బతుకుతున్నాము అని అన్నప్పుడు మేము ఆ ఉద్యోగం విడిచిపెట్టామండి. ఎప్పుడు దేవుడు మాతో మాట్లాడేది ఇద్దరితోని ఒక వాక్యంతో, రాజులు నమ్ముకోవడం కన్నా మనుషులు నమ్ముకోవడం కన్నా యెహోవాను ఆశ్రయించు వారు ధన్యులు అని అన్నారండి. వెంటనే మేము ఆ ఉద్యోగం విడిచిపెట్టి ఈయన రిజైన్ లెటర్ పెట్టేశారు. అక్కడ చాలా ఎదుర్కొన్నారు రిజైన్ లెటర్ పెట్టినప్పుడు కూడా, అయినప్పటికీ రిజైన్ లెటర్ పెట్టుకొని మేము వచ్చేసాము. వచ్చేసిన తర్వాత వారం రోజుల తర్వాత మాకు ఫోన్ వచ్చిందండి. ఏ చర్చ్కి అయితే మేము వెళ్తామో ఆ చర్చ్లో ఈ బజరంగ్ దళ్ వాళ్ళు అటాక్ చేస్తారు కదండి, ఉత్తరప్రదేశ్లో ప్రతి చర్చ్లో జరిగేది. సేమ్ అలాగే అక్కడ మేము వెళ్ళే చర్చ్లో కూడా అది జరిగిందండి. బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చి అక్కడ వర్షిప్ జరిగేటప్పుడు అందరికీ తలుపేశారు. అయితే ఆ వర్షిప్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే గుడ్ ఫ్రైడే ముందు రోజు రాత్రి ప్రభు బల్ల తీసుకోవడానికి మనందరము ఏకమవుతాం కదా, ఆ సమయంలో ఇది జరిగింది. అయితే ఆ సమయంలో మేము అక్కడ ఉండాలా అంటే ఆ ముందు సంవత్సరము, ఏ సంవత్సరం గురించి అయితే ఇప్పుడు నేను చెప్తున్నానో దానికన్నా ముందు సంవత్సరము అదే చర్చ్లో అదే టైంలో మేము 3 రోజులు మా చర్చి ఇల్లు చాలా 40 కిలోమీటర్లు ఒకవైపు దూరం అనేసి మా పిల్లలతో కలిసి మేమందరము ఆ చర్చికి వెళ్ళి ఆ 3 రోజులు అక్కడే ఉండిపోతామండి. చర్చ్ బయట వాష్రూమ్ ఉంటుంది కదా, అక్కడ స్నానాలు అవి చేసి మేము ఆ చర్చ్లోనే పడుకునే వాళ్ళం, ఆ చర్చ్లోనే ఉండేవాళ్ళము. ముందు సంవత్సరం అంతా జరిగింది. ఈ సంవత్సరంలో దేవుడు విడిచిపెట్టేయమన్నారు కాబట్టి మేము అక్కడ నుంచి వచ్చేసాము. అయితే అక్కడ బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చి అటాక్ చేసినప్పుడు ఏమైందంటే పిల్లల్ని కుటుంబాలని అందరినీ కలిపి వాళ్ళు తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేశారు ఆ రోజు రాత్ర. అయితే పొద్దున్న లెగిసి ఉన్న ఆడవాళ్ళని పిల్లల్ని విడిచిపెట్టారు. కానీ ఆ చర్చ్లో ఎంతమంది అయితే మగాళ్ళు ఉన్నారో పాస్టర్ గారితో కలిపి
వాళ్ళందరి మీద కేసు పెట్టారు. వాళ్ళందరి ఆస్తులు జప్తు చేశారండి. పాస్టర్ గారిని 8 నెలలు జైల్లో వేశారు. అందుకని దేవుడు మమ్మల్ని త్వరపెట్టారు. అక్కడి నుంచి కదిలి రమ్మన్నారని మాకు అర్థమయ్యి మేము దేవాది దేవునికి వందనాలు చెప్పుకున్నామండి. ఆ తర్వాత మాకు అర్థమైంది, మాది మినిస్ట్రీకి పిలుస్తున్నారు దేవుడు. ఎందుకు అంటే ముందు నుంచి మాకు కొన్ని దేవుడు వాక్యాల ద్వారా అంటే ఆయన మనల్ని రక్షించినప్పుడు ఆయన పని మనం చెయ్యాలి ఈ భూమి మీద, అందుకే ఉన్నామని. మత్తయి 28:18-19 వెళ్ళండి శిష్యులుగా చేయండి అని చాలాసార్లు ఆయన మాట్లాడారండి. దేవుడు మాతో మాట్లాడారు. అందుని బట్టి మేము ఈయన అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి మేము వచ్చేసిన తర్వాత చాలా నెలలు ఈయన ఉద్యోగం అది లేదు. అయితే ఈ దేవుడు మమ్మల్ని మినిస్ట్రీలోకి పిలుస్తున్నారు కదా అని ఈయన బైబిల్ కాలేజ్ జాయిన్ అయ్యారండి. బైబిల్ కాలేజ్ జాయిన్ అయ్యి ఈయన 2 సంవత్సరాలు ఇప్పుడు కంప్లీట్ చేసుకోగలిగారు. దీని మధ్యలో మా జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు మేము చూసామండి. మా అబ్బాయికి కన్ను పక్కకి వెళ్ళిపోయిందనమాట. అంటే మెల్ల కన్ను అంటారు కదా, వాడికి అలాగే అయిపోయింది. అది డాక్టర్స్ సర్జరీ పడుతుంది అని చెప్పారు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అంటే ఎవరి విశ్వాసం బట్టి వారు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడే స్వస్థపరుస్తారు అని మాకు తెలుసుకున్న తర్వాత మేము ఈ రోజుకు కూడా అండి ఒక్క మందు మేము వేసుకోము. ఏదున్నా సరే నా తండ్రి ఆయనే కదా బాగు చేయాలి, ఆయన పొందిన దెబ్బలతో మేము స్వస్థత పొందాం కదా అని మేము కేవలం ఆయన దగ్గరికే వెళ్తామండి. వాడి కళ్ళుకి అంటే ఏదో ఆకుకూరలు తినండి, ఏదో బలమైన ఫుడ్ ఇవ్వండి, వాడు బాగవుతారని ఎంతమంది చెప్పినా నేను అవి ఏమి పట్టించుకునేదాన్ని కాదండి. ఎందుకంటే రోజు మనం ఏదైతే తింటున్నామో అదే, కానీ వాడికి ఎక్సెస్గా స్పెషల్గా నేను ఏది ఎప్పుడు ప్రిఫర్ చేయలే. దేవాదేవుడు కన్ను బాగు చేశారు. ఏదైతే పక్కకు ఉండేదో, ఏదైతే సర్జరీ పడుతుంది అన్నారో అది మామూలుగా కన్ను వచ్చేసింది. వాడి కళ్ళద్దాలు కూడా లేకుండా దేవుడు ఈరోజు వాళ్ళని నిలబెట్టారండి. దేవాదేవునికి ఎంతో మహిమకరంగా నా కుటుంబము, రాబోయే నా తరాలన్నీ కూడా దేవుళ్ళలో ఉండాలని మేము ఎంతో ఆశపడుతున్నామండి. నా భర్త ఇలా మారుతారని, ఆయన నాకు మ్యారేజ్ అయిన 10 సంవత్సరాలు నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నిజానికి చివరికి నా భర్తని విడిచిపెడదాము, ఎందుకంటే నా 3 పిల్లలతో ఆయన అపవిత్రం దగ్గరికి తీసుకెళ్తుంటే నేను చూడలేక నేను ఏమీ చేయలేని స్థితిలో ఇంకా దేవుడిని అడిగాను, అయ్యా నేను విడిచిపెడతాను నా తండ్రిని, నాకు మీరే కావాలి, నాకు ఇలాంటి భర్త కాదు తండ్రి అనేసి నేను అడిగినప్పుడు ఆయన 10 ఏళ్ళు టైం, ఏసైకి ఒక టైం ఉన్నది కదండి, ప్రతిదానికి ఒక టైం. ఏసై ఖచ్చితంగా మన ప్రార్థనలు వినే దేవుడు. ఖచ్చితంగా ఆయన 10 ఏళ్ళ తర్వాత ఆయన దేవుడు రక్షణలో నడిపించారు. ఆ తర్వాత ఏది చేసినా సరే దేవుడు ఇద్దరికీ ఒక్క లాగే మాట్లాడతారు. అక్కడి నుంచి మేము ముందుకి కదలగలుగుతున్నామండి. మా చిన్న పాప విషయంలోనైనా మరి ఎంతోమంది ప్రార్థన అవసరతల నుండి ఫోన్లు చేసినప్పుడు వారి జీవితంలో దేవుడు అంటే మా ప్రార్థన వల్ల కార్యాలని కాదు కానివ్వండి, దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడి మీద మనం విశ్వాసం ఉంచి దేవుడిని అడిగినప్పుడు అది ఏ కార్యమైనా జరుగుతుంది. దేవుడు ఉన్నది మనకి ఒక్క దేవుడు అని అంటే యేసు ప్రభు. ఇంకా మిగిలిందంతా ఎవరో ఏదో చెప్పారని మనం వెళ్ళడం కానివ్వండి. నా యేసయ్య అయితే నా బిడ్డలు అనారోగ్యంగా ఉండేటప్పుడు కూడా నా పిల్లలు వచ్చి అమ్మ నాకు ప్రార్థన చేయి, నాకు అనారోగ్యంగా ఉంది డాడీ, నాకు అనారోగ్యంగా ఉంది ప్రార్థన చేయని చెప్తారు, కానీ ఎప్పుడు మందు లేరు. ఈరోజు నా దేవుడికి నా కడుపులో ఉండేటప్పుడు నేను పిల్లలకి ప్రార్థించింది నా భర్త ఈరోజు చెప్తారండి. నా బిడ్డ కడుపులో ఉండేటప్పుడు నేను దేవుడికి ఇచ్చాను, ఈ సంగతి నేను నా భర్తకి చెప్పలేదు, ఆయన అర్థం చేసుకునే స్థితి కాదు. కానీ ఇప్పుడు నా భర్త అంటారు 3 పిల్లలు దేవుళ్ళ వాడబడ్డానికి మనం దేవుడికి ఇవ్వాలి, వీళ్ళు మన పిల్లలు కాదు, నువ్వు పిల్లలు నీకు పుట్టడమే కష్టం అన్నప్పుడు దేవుడు నీకు 3 పిల్లలు ఇచ్చారని చెప్తారండి. ఏదైతే నేను అనుకుంటానో, ఏదైతే తండ్రి ఇది నాకు మీరు చెప్పారు కదా నేను ఎలా నా భర్తకి చెప్పాలనుకుంటానో అవన్నీ ఇప్పుడు నా యేసయ్య నా భర్తతో ప్రతిదీ చెప్పిస్తున్నారండి. మా చిన్న పాపకి స్నానం చేయించడానికని వేడి నీళ్ళు బకెట్లో వేసి దీనికి స్నానానికి సిద్ధం చేశాను. నాకు ఇంకొక పాప ఉంది, ఆ పాప కూడా స్నానానికి వేడి నీళ్ళు మరుగుతాయి కదా అని నేను నా చిన్న పాపకి ఎక్కడైతే స్నానం చేస్తున్నానో తనకి ముందు మళ్ళీ హీటర్ ఆన్ చేసి వేడి నీళ్ళు పెట్టాను. ఇంకొక అమ్మాయి కోసం నేను వేడి నీళ్ళు నా ఎదురుగా హీటర్ ఆన్ చేసి పెట్టాను కదా,
ఆ నీళ్లు ఆ అమ్మాయి వెళ్ళి వేడిగా ఉన్నాయి కదా, మా అమ్మాయి ఏ నీళ్లతో తను కాళ్ళు కడుక్కుంటుంది మొహం కడుక్కుంటుంది అని నేను ముందుకి ఇలా వంగి చూసినప్పుడు ఏ హీటర్ అయితే ఆన్ చేసిందో అందులో మా అమ్మాయి చెయ్యిలు పెట్టి ఆడుకుంటూ వేడి నీళ్ళతో కడుగుతూ ఉన్నదండి. దేవునికి ఆ సమయంలో నేను ఆ టైంలో హీటర్ కూడా నేను ఆపలేదండి. అంటే నేను చాలా షాక్ అయిపోయాను. అది ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది కదా, పాప తడిచిపోయి ఉన్నది, ఆ ముందునెళ్ళి ఆ నీళ్ళతో అది ఆడుకుంటూ ఉన్నదేంటి అని ఆశ్చర్యపడ్డానండి. ఇలా దేవాది దేవుడు మా జీవితంలో పెద్ద పాపకు ఒకరోజు చిన్న గాజు పెంకు, చాలా చిన్నగా పల్చగా ఉన్న గాజు పెంకు లోపలికి వెళ్ళిపోయిందండి, కంటి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఎందుకో సడన్గా ఏడుపు స్టార్ట్ చేసింది. ఎందుకు ఏడుస్తుందో మాకు అర్థం కాలేదండి. ఈయన లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నారు. ఏమైంది తండ్రి, ఎందుకు? మేము ఎప్పుడు ఏమైనా అయితే వెంటనే హాస్పిటల్కి పరిగెట్టి ఎప్పుడు అలా చేయలేదు. అయితే ఈయన లోపలికి వెళ్ళి ప్రార్థిస్తున్నారు, నేను పాపను పట్టుకొని ప్రార్థిస్తున్నా. ఏమైంది తండ్రి, ఎందుకు అమ్మాయి అలా ఏడ్చేస్తుంది అని వచ్చి మళ్ళీ ఇద్దరం కలిసి ఆ అమ్మాయి మీద చేతులు వేసేసరికి తన ఆ గాజు పెంకు ఇక్కడ కనబడుతుందండి. వెంటనే ఆ అమ్మాయి ఏడుపు ఆపేసింది. అప్పుడు అర్థమైంది, అయితే గాజు పెంకి వెళ్ళిపోయింది లోపలికి. ఒక్క ప్రార్థన వల్లే ఏదైనా జరుగుతుంది, కానీ మనం ప్రశాంతత కోల్పోవడానికి లేదు. ఏ సమయంలో అయినా సరే ప్రార్థన మాత్రమే చెయ్యాలి అని మేము నిర్ణయించుకున్నామండి. దేవుడు బిడ్డల ద్వారా వాళ్ళకి అది పెద్ద వామిటింగ్స్ అయినా బ్లడ్ మోషన్స్ అయినా ఏదైనా సరే మేము కేవలం ప్రార్థనే చేస్తామండి. దేవాది దేవుడు దానికి వెంటనే పిల్లల జీవితంలో ఎన్నో అద్భుతాలు అలా చేస్తూ మేము ఈరోజు చూస్తూ ఉన్నాము. ఈ రోజుకి కూడా దేవుడు మేము ఏదైనా కార్యం చెయ్యాలి, ఎవరి కోసమైనా అది ఏదైనా అనేటప్పుడు నాకు మాట్లాడిన మాట మళ్ళీ ఆయనకి కూడా మాట్లాడతారు. అది మా కన్ఫర్మేషన్గా మేము ఇద్దరం కలిసి ప్రతి పని ఈరోజు దేవుళ్ళో వెళ్తూ చేస్తూ ఉన్నామండి. जब से प्रभु यीशु मसीह को जाना, నేను ఎప్పటి నుంచి అయితే యేసు ప్రభుని తెలుసుకున్నానో, वैसे परमेश्वर के बारे में जानना इतनी साधारण बात नहीं है. దేవుని గురించి తెలుసుకోవడం ఇది మామూలు మాట కాదండి. ये उसकी कृपा है ఇది ఆయన కృప మాత్రమే. कि हमें विजडम दिया उसको समझने. మనకి జ్ఞానం ఇచ్చారు ఆయన తెలుసుకోవడానికి. वो महान परमेश्वर है. ఆయన చాలా గొప్ప దేవుడండి. उसकी कोई सरहद नहीं है, कोई बाउंड्री नहीं है. ఆయనకి ఏ హద్దులు లేవండి. वो किसी एक जाति का परमेश्वर नहीं है. ఆయన ఒక జాతికి సంబంధించిన దేవుడు కాదండి. वो पूरा का पूरा ब्रह्मांड का परमेश्वर है, यूनिवर्स का परमेश्वर. ఈ మొత్త ప్రపంచానికి ఒక్క ఉన్న దేవాది దేవుడండి ఆయన. हमारा बुद्धि कितना छोटा है మన జ్ఞానం ఎంత చిన్నదండి. कि हम नदी नालों और पेड़ को और जानवरों को पूज रहे हैं. మనం ఒక నదిని బట్టి లేకపోతే ఒక పశువుని బట్టి మనకున్న ఈ నేచర్ని బట్టి మనం దాన్ని ఆరాధిస్తాము. यदि हम परमेश्वर पर विश्वास रखते हैं ఒకవేళ మనము దేవుడి మీద విశ్వాసంగా ఉంటే तो वो हमें बुद्धि देता है, ఆయన మనకి జ్ఞానం ఇస్తారు. उसको समझने की समझ देता है. ఆయన అర్థం చేసుకునే భావం మనలో మనకి ఇస్తారండి. जहाँ स्वर्ग है ఎక్కడైతే స్వర్గం ఉన్నదో वहाँ नरक भी है. అక్కడ నరకం కూడా ఉన్నది. जहाँ परमेश्वर है ఎక్కడైతే దేవుడు ఉన్నారో वहाँ पे शैतान भी है. అక్కడ అపవాది కూడా ఉంటది. और शैतान कभी नहीं चाहता कि आप परमेश्वर की ओर मुड़े. అపవాది ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని. और आप एक बार सोच के देखिए, ఒకసారి మీరు ఆలోచించి చూడండి. अगर शैतान को आपको परमेश्वर से दूर करना है ఒకవేళ అపవాది దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేయాలనుకుంటే तो वो क्या करेगा? చేయగలదు. वो आपके हाथ में మీ చేతిలో एक दूसरा गॉड पकड़ाएगा ఇంకొకటి ఏదో మీ చేతిలో పెడుతుంది. और वो आपको बोलेगा यही तुम्हारा गॉड है. ఆ చేతిలో పెట్టిందే నీ దేవుడు అని అది और మీకు आप చెప్తుంది. उसमें अपना पूरा समय बिता देंगे. మీ సమయం అంతా మీరు దానిలోనే హెచ్చిస్తూ ఉంటారు. और जो परमेश्वर आपको ఏ దేవుడైతే మీకు अपनी महिमा के लिए बनाया है, ఆయన మహిమను బట్టి మిమ్మల్ని తయారు अपना చేశారు, फेलोशिप के लिए बनाया है, ఆయన బంధంలో ఉండడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. वो कीमती समय है. అది ఎంతో విలువైన సమయము. అది ఎంతో విలువైన సమయంగా को ఉంది. चुरा कर దాన్ని మీ దగ్గర నుంచి దొంగలించి आपको डुप्लीकेट गॉड की तरफ మీకు ఒక డూప్లికేట్ దేవుడు అని చెప్పి की ओर मोड़ दे रहा है. అటుపక్క మిమ్మల్ని और తిప్పేస్తున్నారు. आपका पूरा समय बर्बाद हो जा रहा మీ है. సమయాన్ని మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. आप कहेंगे कि మీరంటారు
कि मैं तो गॉड को ही सोच के उसको उस पत्थर को पूज रहा था, నేనైతే దేవుడు అనుకొని దాన్ని పూజిస్తున్నాను అని. लेकिन आप एक बार सोच के देखिए, కానీ మీరు ఒకసారి ఆలోచించి చూడండి, एक छोटी सी बच्ची ఒక చిన్న పాప अपना गुड़िया को लेके తన ఒక బొమ్మను తీసుకొని उससे इतना लगाव रहता है తనకి ఆ బొమ్మ అంటే ఎంతో ఇష్టంగా తను कि वो ఉంచేది. सोचती है कि वही मेरे लिए सब कुछ है। అదే నా ప్రతిదీ అని ఆ బొమ్మను అనుకుంటారు लेकिन क्या పిల్లలు. आप कह सकते हैं कि यही वो उसका गॉड है? కానీ మీరు అంటారా అది వాళ్ళ దేవుడు అనేసి? यदि आप गॉड को नहीं पहचान पा रहे हैं, ఒకవేళ మీరు దేవుడిని इसका ఎరగలేనట్టయితే मतलब ये नहीं कि गॉड बदल गया है। అంటే దాని అర్థం దేవుడే మారిపోయారని కాదు. गॉड वही है, గాడ్ एक ही है। ఒక్కరే హే, గాడ్ ఆయనే హే. आप समझिए उसको, మీరు అర్థం చేసుకోండి, आप क्यों उससे दूर जा रहे हैं? ఆయన నుంచి మీరు వేరైపోతున్నారు. वो आपसे बहुत प्यार करता है, ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. वो आपसे इतना प्यार करता है ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే कि वो आपके लिए ఆయన మీ గురించి एक रास्ता निकाला ఒక దారి ఏర్పరచుకున్నారు. कि आप यदि उस पर विश्वास करेंगे ఒకవేళ ఆ మార్గాన్ని కానీ మీరు విశ్వసిస్తే तो वो आपके पापों को हर लिया, ఆయన ఆ మీరు ఉన్న ఆ పాపాన్ని ఆయన గెలిచేశారు. और आपके पाप को खत्म होने के कारण, మీ పాపాలన్నీ ఆయన తీసివేశారు. फिनिश होने के कारण हम पवित्र परमेश्वर तक पहुंच पा रहे हैं। ఆయన మన పాపాలని తీసివేశారు కాబట్టి మనం ఆ పరిశుద్ధిని దేవుని దగ్గరికి మనం वो చేరగలుగుతున్నాం. परमेश्वर इतना पवित्र है ఆ దేవాది దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే कि हमें उसके सामने कांपते हुए जाना चाहिए। మనం ఆయన ముందుకి వణుకుతూ वो వెళ్ళాలండి. इतना महान है ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే कि उसके सामने कोई भी नेगेटिविटी, कोई भी बीमारी टिक नहीं सकती। ఏ నెగిటివ్ అయినా సరే మన జీవితంలో ఏ అనారోగ్యమైనా నిలబడలేదండి. वो अपना फेलोशिप के लिए ఓ ఆయనతో మీరు కలిసి ఉండాలని एक रास्ता निकाला ఒక మార్గం ఆయన ఏర్పరిచారు. कि हम మనం అందరం उनके समीप जा सके, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలని, उसको जान सके। ఆయన తెలుసుకోవాలని. और यदि हम उस पे विश्वास करते हैं ఒకవేళ మీరు కానీ విశ్వసిస్తే तो वो सामर्थ्य है ఆయన బలమైన దేవుడండి. कि हमें स्वर्ग और हमें साल्वेशन दे। ఆయన ఆ ఒక్క పరలోక రాజ్యము ఆయన రక్షణ ఇస్తారండి మనకి. और हम उसके राज्य को बढ़ाने के लिए ఆయన రాజ్యాన్ని మనం విస్తరించడానికి हमें ये मिनिस्ट्री दिया गया है। ఈ ఒక్క అవకాశం మనకి ఇచ్చారు. जैसे जीसस యేసు ప్రభు ఎలా అయితే अपना मिनिस्ट्री के लिए आया, ఆయన సేవ చేయడానికి వచ్చిన్నారు, वैसे ही गॉड का किंगडम को बढ़ाने के लिए అలాగే దేవాదేవుడి రాజ్యాన్ని అభివృద్ధి చేయడానికి उसने हमें अपना मिनिस्ट्री दिया है। మనకి కూడా అలాగే దేవుడు ఏర్పరచుకున్నారండి. जैसे मैथ्यू 28:19 में लिखा हुआ है, మత్తయి 28:19 రాసి ఉన్నట్టు जाओ और उसके नाम से चेला बनाओ, వెళ్ళి వారిని శిష్యులుగా చేయండి అన్నారు. और उसको पुत्र पवित्र आत्मा और पिता के नाम से बाप्तिस्मा दो, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇమ్మన్నారు. और मैं युग के अंत तक तुम्हारे साथ रहूंगा। నేను యుగ సమాప్తి వరకు నీతో ఉంటానని ఆయన వాగ్దానం చేశారు. तो इस बात को लेकर आप ध्यान दीजिए ఈ మాటను బట్టి మీరు అర్థం చేసుకోండి. कि यीशु मसीह ने कहा मेरे नाम पे चेला बनाओ। యేసు ప్రభు ఏం చెప్పారంటే నన్ను ఆయన్ని బట్టి ఆయన జనులు శిష్యులుగా చేయమన్నారు. वो नहीं बोला धर्म परिवर्तन करो, ఆయన చెప్పలేదండి నీ మతాన్ని మార్చుకో అని. और वो इतना महान है ఆయన ఎంత కృపగలవాడంటే कि वो हमसे इतना प्यार करता है ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తారంటే कि वो हमारे युग के अंत तक रहेगा। ఆయన మన యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉంటానన్నారు. कुछ बातें కొన్ని విషయాలు मैं यीशु मसीह के बारे में बताता हूँ యేసయ్య గురించి నేను చెప్తాను. जो अन्य परमेश्वर से उसको अलग करता है। ఏ దేవుళ్ళు అయితే వాళ్ళు అనుకుంటున్నారో వాటి నుంచి వేరుగా యేసయ్యని చూపిస్తాను. पहला कुमारी स्त्री से पैदा लेना, ముందు కన్యక నుంచి ఆయన బయటకు వచ్చారు గర్భం నుంచి. दूसरा वो निष्पाप होते हुए सबके पापों को हर के क्रूसीफाई किया जाना, ఆయన పాపము లేకుండానే మన పాపాలను బట్టి ఆయన సిలువ వేయబడ్డారు.
और उसका वापस 3 दिन के बाद जिंदा होना 3 రోజుల తర్వాత ఆయన మళ్ళీ తిరిగి లేచారు. और उसके बाद सबके बीच में साथ में खाना खाना. అందరి మధ్యలో ఆయన ఉండి మళ్ళీ భోజనం చేశారు. उसका खाली कब्र आज भी पड़ा हुआ है. ఈ రోజుకు కూడా ఆయన సమాధి అలాగే పడి ఉన్నది అక్కడ. और वो बादलों पर बैठ के उठा लिया गया. ఆయన ఆ మేఘాలలో నుంచి ఆయన ఆరోహణమయ్యారు. और वो प्रॉमिस किया और वो होली स्पिरिट को भेजा. ఆయన వాగ్దానం చేశారు, ఆయన పరిశుద్ధాత్మను పంపించారు. और जैसा लिखा हुआ है, जैसे वो गया है वैसे ही वो वापस आएगा. ఆయన ఎలా అయితే వెళ్ళారో అది ఏమి రాసుందో మళ్ళీ అలాగే ఆయన వెనక్కి రాబోతున్నారు. तो आप अपने हृदय को प्रिपेयर कीजिए. మీ హృదయాన్ని మీరు సిద్ధపరచుకోండి. जैसे वो गया वैसे वो वापस ఎలా అయితే ఆయన వెళ్ళారో మళ్ళీ ఆయన అలాగే He రాబోతున్నారు. is coming soon. ఆయన త్వరగా వచ్చుచున్నారు. आप प्लीज खोजिए और खोजने वाले को प्रभु मिलता है. మీరు ఖచ్చితంగా మీరు ఆయన వెతకండి. మీరు వెతికినప్పుడు ఆయన మీకు దొరుకుతారు. उससे बड़ा कोई परमेश्वर नहीं है. ఆయనకి మించి దేవుడు అనేవారు లేరు. और ये कोई धर्म की बात नहीं है. ఇది ఏ మతం గురించి మేము धर्म చెప్పడం को కాదు. छोड़िए, परमेश्वर को लेके जाइए. మతాన్ని విడిచిపెట్టండి, దేవుణ్ణి పట్టుకొని మీరు वही బయలుదేరండి. आपका उद्धार करेगा. ఆయన మాత్రమే మిమ్మల్ని धर्म कभी విమోచించగలరు. उद्धार नहीं कर सकता. మీ మతం మిమ్మల్ని సేవ్ చేయదండి. केवल परमेश्वर दे सकता है. దేవాది దేవుడు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తారు. यीशु मसीह कहते हैं, యేసు ప్రభు అంటారు, एक बार चख के देखो. ఒకసారి రుచి చూసి తెలుసుకోమన్నారు. ఆయన देखो मैं तुम्हारे लिए क्या कर सकता हूँ. రుచి చూసి తెలుసుకో ఆయన నీ గురించి ఏమి చేయగలరు. जब वो अपना प्राण दे सकता है ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టగలిగినప్పుడు तो और क्या कुछ नहीं देगा. ఇంకా ఏమి ఇవ్వకుండా ఉండగలరా ఆయన. నేను ముంబై వెళ్ళిన తర్వాత నా భర్తతో మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను. దేవుని కృపను బట్టి వాళ్ళు దేవుడిని నేను నమ్ముతాను కాబట్టి నా జీవితంలో చేసిన కార్యాలు వాళ్ళు చూశారు. తర్వాత వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారండి. ఇప్పుడు సమాధాన పడ్డాము, కుటుంబం అంతా ఏకంగా ఉన్నాము. అయితే మా అత్తయ్య గారు వాళ్ళు ఇంకా రక్షణలోనికి రాలేదు. ఖచ్చితంగా మా అత్తయ్య గారు కూడా రక్షణలోకి వస్తారని మేము నమ్ముచున్నాము. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. మీరందరూ కూడా మా జార్ఖండ్లో ఉన్న మా అత్తయ్య వారి గురించి, వారి కుటుంబం అందరి గురించి కూడా ప్రార్థిస్తారని. ఎందుకంటే వీళ్ళ కుటుంబంలో వీళ్ళ ఉన్న తరాల్లో ఇంతవరకు కూడా ఎవరికి కూడా యేసు ప్రభు అంటే తెలియదండి. మా అత్తయ్య వాళ్ళకి మేము చెప్తూ ఉంటాము దేవుడి గురించి, బైబిల్ కూడా ఇచ్చారు ఈయన. అయినప్పటికీ మీరు ఖచ్చితంగా మా విషయంలో జ్ఞాపకం ఉంచుకోండి, ప్రార్థించండి. దేవాది దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జోషి బ్రదర్ గారికి కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. ధన్యవాద దేతా హూ తుజ్కో, ధన్యవాద దేతా హూ తుజ్కో, ధన్యవాద దేతా హూ మేరే యేషు. धन्यवाद तेरा, धन्यवाद, धन्यवाद तेरा, धन्यवाद. आशाएं है तुझ पे मेरी, तू ही है मेरा आसरा. जीवन में तेरे हाथों में, तुझ पर भी भरोसा मेरा. पापों की गंदगी से तूने मुझको छुड़ाया, जान दे के अपनी मुझको है चलाया. बिछड़ा था तुझसे तूने अपना बनाया, थाम के मेरा हाथ मुझको है चलाया. धन्यवाद देता हूँ तुझको, धन्यवाद देता हूँ तुझको, धन्यवाद देता हूँ मेरे यीशु.